హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఫ్లవర్లో జర్దోసి లేజీ డేజీ స్టిచ్ ఏ విధంగా వేసుకోవాలి, తర్వాత లేజీ డేజీ స్టిచ్తో పాటు లాంగ్ ఫ్రింజ్ నాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనము లేజీ డేజీ స్టిచ్ వేసుకోవడానికి నార్మల్ నీడిల్ నెంబర్ 10 తీసుకోండి. తర్వాత కాటన్ థ్రెడ్ ఒక పెట్ట దారం తీసుకుని నీడిల్కి ఎక్కించుకుని చివరిన ఈ విధంగా నాట్ వేసుకోండి. నెక్స్ట్ లేజీ డేజీ స్టిచ్ వేసుకోవడానికి ఈ జర్దోసి పీసెస్ మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకుని నీడిల్కి జర్దోసి రింగ్ వేసుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ని పైకి తీసుకుని దాని పక్క నుంచి మళ్ళీ నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. సో కిందకి దించుకుంటే ఇట్లా ఒక రింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ రింగ్ని ఈ విధంగా వేలుతో కిందకి పెట్టుకుని ఆ రింగు లోపల నుంచి ఇట్లా నీడిల్ని పైకి తీసుకుని మళ్ళీ పైనుంచి నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. సో ఇట్లా మనకి జర్దోసి లేజీ డేజీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పెటల్స్లో కూడా ఇట్లా లేజీ డేజీ స్టిచ్ అనేది వేసుకుని సెంటర్లో ఇక్కడ ఒక పర్ల్ అనేది స్టిచ్ చేశాను. బీడ్ కానీ పర్ల్ కానీ కుందన్ కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు అక్కడ. సో ఇలా ఫ్లవర్ మొత్తం మనం లేజీ డేజీ స్టిచ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలా. మీకు క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చూపించానండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇట్లా ఫ్లవర్ని మనం లేజీ డేజీ స్టిచ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్లో బీడ్స్ కానీ పర్ల్స్ కానీ కట్ బీడ్స్ ట్యూబ్ బీడ్స్ లేదంటే లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ గ్యాప్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. సో ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవడానికి నార్మల్ నీడిల్ తీసుకుంటున్నాను. నీడిల్ నెంబర్ 1 తీసుకుని తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను. సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకుంటున్నాను. నీడిల్కి ఎక్కించుకుని చివరిన నాట్ వేసుకోండి ఇట్లాగా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రింగ్ లోపల ఇలా స్టార్టింగ్ నుంచి నీడిల్కి ఈ విధంగా పైకి తీసుకుని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని పట్టుకుని నీడిల్కి ఒకసారి థ్రెడ్ని చుట్టుకుని కొంచెం గ్యాప్లో నీడిల్ని ఈ విధంగా కిందకి దించుకోవాలి. కిందకి దించుకుని కింద నుంచి థ్రెడ్ లాగుతూ మనం ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ని ఈ విధంగా పట్టుకుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి థ్రెడ్ని ఇట్లా టైట్ చేసుకుని తర్వాత థ్రెడ్ని వదిలి మొత్తం థ్రెడ్ అంతా కింద నుంచి లాగేయాలి. లాగితే మనకి లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది ఈ విధంగా పడుతుంది అన్నమాట. సో ఇట్లా అన్ని పెటల్స్లో కూడా ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా లేజీ డేజీ స్టిచ్ వేసుకుని దాని లోపల ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ స్టిచ్ చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. మీకు ప్లెయిన్గా కావాలంటే ఓన్లీ లేజీ డేజీ స్టిచ్ వేసుకుని అట్లా ఉంచేసుకోవచ్చు. ఇంకొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే ఈ గ్యాప్లో మనము ఇట్లా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ ఫ్లవర్ డిజైన్ మనము ఏదైనా డిజైన్స్లో కానీ లేదంటే అక్కడక్కడ బుట్టీస్ లాగా కానీ స్టిచ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. లేజీ డేజీ స్టిచ్ వేసి దాని లోపల మళ్ళీ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.